నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణ గారితో. సాయి కృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ భారీ మోహరింపులు. అక్కడే కాకుండా రావులపిండిలో కూడా 3 ఆర్మీ కంపెనీస్ని తెచ్చిపెట్టి పెట్టుకున్నారు. డ్యూ టు ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ రీజన్స్ అని మెన్షన్ చేశారు. వాళ్ళ పంజాబ్ హోంమంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఎందుకంత ఆదరాబాదరా పెట్టుకున్నారు? దాంతోపాటు ఇవన్నీ చూస్తుంటే పెరిగిన టర్కీ చైనా యుద్ధ విమానాల రాకపోకలు, ఈ పాకిస్తాన్లో ఇన్సైడ్ జరుగుతున్న డెవలప్మెంట్స్ చూస్తుంటే ఏమన్నా యుద్ధానికి సంకేతంగా మనం భావించాల్సి ఉంటుందా? అసీం మునీర్ చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నదే, ఫీల్డ్ మార్షల్గా అసీం మునీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బేసికల్లీ ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ దానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా రోజుల నుంచి వాళ్ళు ఒక ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు. విపరీతంగా ఈ మోహరింపులు ఈ మధ్య కాలంలో గత 2-3 వారాలలోనే భారత సరిహద్దుల్లో వాళ్ళ ఆర్టిలరీ గన్స్ డిప్లాయ్మెంట్ పెరిగింది. అండ్ ఇంకోవైపు సర్ క్రీక్ అంటారు, గుజరాత్ దగ్గర ఉన్నటువంటి సర్ క్రీక్, ఇదివరకు కూడా ఒక వివాదం వచ్చింది, దాని గురించి మనం మాట్లాడదాం తర్వాత. సర్ క్రీక్ దగ్గర పాకిస్తాన్ టర్కీకి చెందినటువంటి డ్రోన్స్ డిప్లాయ్ చేశారు. టర్కీకి చెందిన డ్రోన్స్ డిప్లాయ్ అవుతున్నాయి. అండ్ ఆర్టిలరీ ఎప్పుడు కూడా యూజ్ చేసేది అంటే ఒక యుద్ధ వాతావరణం పెరిగినప్పుడు ఆర్టిలరీతోటే ఎక్కువగా షెల్లింగ్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అటువైపు సరిహద్దుల్లో ఉన్నట్టు వాళ్ళే మన హావిట్జర్ గన్స్ అంటాం కదా, మన బోఫోర్స్ హావిట్జర్ గన్స్, అట్లాంటివి వాళ్ళు ఎక్కువ డిప్లాయ్ చేస్తున్నారు. విపరీతంగా డిప్లాయ్మెంట్స్ జరుగుతున్నాయంట. ఇంకోవైపు ఏంటంటే గత 3 రోజుల క్రితం 4 రోజుల క్రితము ఒక 60 గంటల వ్యవధిలో, అంటే 2.5 రోజులు 3 రోజుల వ్యవధిలో 3 రోజుల టైంలో విపరీతమైనటువంటి వార్ ప్లేన్స్ యాక్టివిటీ పెరిగింది. అటు చైనా ఇటు టర్కీకి సంబంధించినటువంటి వార్ ప్లేన్స్ యాక్టివిటీ విపరీతంగా పెరిగింది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అండ్ నావిగేషన్ సిస్టమ్స్ ద్వారా వచ్చినటువంటి సమాచారం మేరకు చైనాకు చెందినటువంటి వార్ ప్లేన్స్ అండ్ ఇటు టర్కీకి చెందినటువంటి వార్ ప్లేన్స్ వాళ్ళ డిప్లాయ్మెంట్స్. వార్ ప్లేన్ అంటే ఇప్పుడు మన ఈ పెద్ద పెద్ద జెట్స్ ఉంటాయి, చాలా పెద్ద హెర్క్యులస్ లాంటి విమానాలు ఉంటాయి. వాటిల్లో ఏంటంటే అవి ఎక్కువగా డిప్లాయ్మెంట్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఆయుధాలని సరఫరా చేయడానికి, తరలించడానికి ఉపయోగిస్తారు, డ్రాప్ ఇన్ కోసం. సో అట్లాంటి ఏమైనా పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రి పాకిస్తాన్లోకి వస్తుందా అనేది ఇప్పుడు మాట్లాడుతున్నది. అక్కడ ఆల్రెడీ పాకిస్తాన్లో ఈ డిప్లాయ్మెంట్ చూస్తుంటే మొన్నటిదాకా కూడా తాలిబాన్లో ఎఫెక్ట్ ఉన్న టైంలో అటు వాళ్లకు నార్థన్ బార్డర్ అంటారు, మన దాని ఏమంటారు, ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న బార్డర్లో ఎక్కువగా డిప్లాయ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు పాకిస్తాన్ పూర్తిగా మన వెస్టర్న్ బార్డర్, మనకు వెస్టర్న్ బార్డర్, వాళ్ళకి ఈస్టర్న్ బార్డర్, ఇటువైపు మోహరింపులు పెంచారు. ఇది కొంచెం ప్రమాద ఘంటికలో సూచిస్తోంది. అంటే ఇది రాబోయే రోజుల్లో ఏమైనా నిజంగానే యుద్ధానికి దిగుతారా, లేకపోతే ఏదైనా డైవర్షన్ టాక్టిక్సా తెలియదు. డైవర్షన్ అంటే ఏదో మోహరించినట్టుగా చేసి ఇంకేదైనా ఆపరేషన్, దొంగ దెబ్బలు తీయటం అలాంటివి ఉంటాయి కదా. వేరే భారతదేశంలో ఎటువైపు నుంచో అందరూ ఎక్స్పెక్ట్ చేసే బంగ్లాదేశ్ వైపు నుంచి కాకుండా ఇంకో వైపు నుంచి కొట్టడానికి కూడా వాళ్ళకి అంటే వాళ్ళ ఆలోచనలే అంత క్రూరంగా ఉంటాయి కాబట్టి. కరెక్ట్. అది కూడా మీరు అన్నది ఇది డైవర్షన్ కోసం కూడా చేసి ఉండవచ్చు. ఇప్పుడు మనం ఎందుకంటే మనం కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసే ముందు మొత్తం షెల్లింగ్ ఆపేసాం. ఒక సందర్భంలో అయితే షెల్లింగ్ ఒక టైంలో విపరీతంగా షెల్లింగ్ చేసాం. మన బార్డర్ ఏరియాస్లో ఎల్సీ దగ్గర, అంటే ఎల్ఓసి దగ్గర షెల్లింగ్ విపరీతంగా చేసుకుంటూ వచ్చారు. షెల్లింగ్ చేస్తున్నారు అని అంటే సంథింగ్ వీళ్ళు దీంతో ఆగిపోతారు అనుకుంటారు. ఈ షెల్లింగ్ జరుగుతున్న టైంలోనే సడన్గా షెల్లింగ్ ఆగిపోయింది, టక్కుమని పోయి సర్జికల్ స్ట్రైక్స్ కొట్టేసి వచ్చేసాం. ఇవి వార్ టాక్టిక్స్ ఇవన్నీ. అంటే యుద్ధ విమానాలు మేజర్గా ఇప్పుడు వరీయింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే కనుక రాబోయే రోజులు ఇప్పుడు బ్రిక్స్ సమావేశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 12వ తేదీ ఆ టైంలో బ్రిక్స్ సమావేశాలకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వస్తున్నాడు, రష్యా అధినేత పుతిన్ వస్తారు. సో బ్రిక్స్ సమ్మిట్ జరిగే ముందు ఒక హడావిడి వాతావరణం నెలకొంది. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో ఒక అస్థిర వాతావరణం కనబడుతోంది. లిటరలీ పొలిటికల్ అన్సర్టనిటీ క్రియేట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాము. ఒకవైపు ఈ బొద్దింకలు వీటికి సంబంధించిన చర్చలు నడుస్తున్న టైంలో అమిత్ షా గారు పార్లమెంట్కి వస్తున్నారు, కానీ పార్లమెంట్లో హాల్లోకి రావట్లేదు, ఆయన సభలోకి రావట్లేదు, కానీ పార్లమెంట్ లో ఉంటున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన ఛాంబర్ లో హై లెవెల్ మీటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఆయన రాకపోవటాన్ని ఆయన పారిపోయారు అంటున్నారు, కానీ పార్లమెంట్ ఆవరణలో, ఎగ్జాక్ట్లీ పార్లమెంట్ ప్రాంగణంలోనే కీలకమైన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హైయర్ అఫీషియల్స్తో మాట్లాడుతున్నారు. అనేక మంది పెద్ద ఉన్నతాధికారులతో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈవెన్ భారతదేశంలో కూడా హోమ్ మినిస్ట్రీ అంతర్గతంగా మన భద్రతను చూసేది, అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏమో విదేశీ వ్యవహారాలు చూసేది. డిఫెన్స్ మినిస్ట్రీ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఈ మధ్య కాలంలో విపరీతమైన బిజీగా ఉంటున్నారు.
అండ్ అజిత్ దోవల్ అసలు ఎక్కడా కూడా అజిత్ దోవల్ ఊసేలేదు మీరు గమనిస్తే. అండ్ అది కాక కరెక్ట్గా August 15th రోజు మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగితే 15th కరెక్ట్గా 3 రోజుల ముందు August 12వ తేదీన చాలా పెద్ద ఎత్తున టెర్రరిస్టులని అరెస్ట్ చేశారు. 250 మందికి పైగా అరెస్టులు జరిగాయి సడన్గా. మొత్తం అన్ని రాష్ట్రాల్లో 14 రాష్ట్రాల్లోనేమో ఒకే టైంలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. టెర్రరిస్ట్ మాడ్యూల్స్ అన్నింటినీ కూడా బర్స్ట్ చేశారు. 12వ తేదీన చేశారు. 15వ తేదీకి ముందు 14వ తేదీన అజిత్ దోవల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 14th రోజున. ఏమని అనంటే కనుక మేము ఈసారి ఊరికే వదిలిపెట్టాము, పాకిస్తాన్ విషయంలో మేము టాలరెన్స్ ఉండదు, చాలా సీరియస్గా మేము రియాక్ట్ అవ్వబోతున్నాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఏదో జరుగుతోంది. పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. అసీం మునీర్ తన ఈవెన్ మొన్న కూడా పాకిస్తాన్ పార్లమెంట్కి సంబంధించిన అధికారాలు, పార్లమెంట్లో వ్యవహరించాల్సిన ఆల్మోస్ట్ పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వం మొత్తం అసీం మునీర్ చేతుల్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు అసీం మునీర్ గుప్పిట్లో ఉంది పాకిస్తాన్ అంతా కూడా. సో అసీం మునీర్ ఇవాళ ప్రూవ్ చేసుకోవాలి ఏదో ఒకటి. ఆయన ప్రూవ్ చేసుకోవడానికి చేసేటువంటి ఏవైనా దుశ్చర్యకు పాల్పడతారా అనేది చూడాలి. ఇది యుద్ధం వరకు దారితీస్తుందా మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ వాళ్ళు ఏది చేసినా మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు సర్క్రీక్ దగ్గర డిప్లాయ్మెంట్ని ఎట్లా హౌ డిడ్ వీ నోటీస్ అండి? ఇప్పుడు సర్క్రీక్ అనేది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా గుజరాత్లో మనము నార్థన్ పార్ట్ అనమాట. గుజరాత్ నార్థన్ పార్ట్ పాకిస్తాన్ కచ్ బార్డర్ అనమాట. కచ్ నుంచి వచ్చేది సర్క్రీక్ అనేది ఒక చిన్న పాయ, ఒక నదిలాగా వచ్చి అది సముద్రంలో కలిసేటువంటి పాయ. సో ఆ పర్టికులర్ సర్క్రీక్ దగ్గర ఇటువైపు మనం ఉంటాము, అటువైపు వాళ్ళ కంట్రోల్లో ఉంది, అంటే కరాచీకి దగ్గరలో. సో సర్క్రీక్ దగ్గర ఈ మధ్య కాలంలో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ పెంచే ప్రయత్నం ఈ పాకిస్తాన్ చేస్తూ వస్తోంది. అయితే రాజ్నాథ్ సింగ్ గారు ఒక 6-7 months క్రితం అనుకుంటాను, రాజ్నాథ్ సింగ్ గారు ఒక వ్యాఖ్య చేశారు గుజరాత్కి వెళ్ళినప్పుడు. సర్క్రీక్ దగ్గర ఏదో పిచ్చి చర్యలు పాల్పడాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, మాకు తెలుస్తోంది పాకిస్తాను. ఈసారి కనుక మీరు కొంచెం పిచ్చి చర్యలకు ఏదైనా అటాక్ చేయడమో ఇంకోటో చేస్తే గనక పాకిస్తాన్లోని భూభాగాలు ఈసారి మేము ఆక్రమించుకుంటామన్నారు ఆయన. అవును, మేము ఇంతకు ముందంతా కూడా మీ భూభాగాలు ఆక్రమించుకున్నప్పుడు మళ్ళీ మీకు ఇచ్చేసాం అనేక సార్లు. 65 వార్లో లాహోర్ మనం వదిలేసాం కదా, లాహోర్ ఇచ్చేసాం వాళ్ళకి. 71 వార్లో కూడా చాలా ప్రాంతాలు మన కంట్రోల్లోకి వచ్చాయి, కానీ వాళ్ళకి వదిలేసాం. ఈవెన్ సైన్యాన్ని కూడా మనం వదిలేసాం, ఏం పట్టించుకోలేదు. ఈవెన్ బంగ్లాదేశ్ని ఏర్పరిచిన తర్వాత బంగ్లాదేశ్ మీద మనమేం కంట్రోల్ తీసుకోలే. ఒక సావరిన్ కంట్రీ, అదొక సార్వభౌమాధికారం, ఆ దేశానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉండాలని దేశానికి వదిలేసాం. నిజానికి ఆ రోజే మనం దాన్ని కంట్రోల్ చేయాలి అనుకుని ఉంటే ముక్తిబాహిని మనకు కంట్రోల్ ఇచ్చేసేది పూర్తిగా, పెద్ద కష్టమేది కాదు. ఎందుకంటే బికాస్ బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసిందే మనము. బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణం భారతదేశం. ఆ రోజు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అండ్ మన శామ్ మానిక్షా గారు వీళ్ళ నేతృత్వంలోనే ఆ యుద్ధం జరిగింది. మనం లేకపోతే అసలు బంగ్లాదేశ్ అలాగే ఉండిపోయేది, పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉండేది. కానీ మనం విడగొట్టిన తర్వాత, వాళ్ళు విడిపోయిన తర్వాత, వాళ్ళకు స్వయం ప్రతిపత్తి వచ్చిన తర్వాత వాళ్ళని ఒక దేశంగా గుర్తించి మీరు ఆ దేశాన్ని మీరు ఏలుకోండి అని వదిలేసి వచ్చాం. లిటరల్లీ మనం కావాలనుకుంటే మీ డిఫెన్స్ మేమే చూసుకుంటాము అని చెప్పుంటే ఓకే అనేవాళ్ళు. మీ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి మేమే చూసుకుంటాము. ఇప్పుడు నేపాల్ కానివ్వండి, లేకపోతే భూటాన్లో మనం చూడలేదా? భూటాన్కి సంబంధించిన డిఫెన్స్ మొత్తం మనమే కంట్రోల్ చేస్తాం. సో మీ నార్థన్ పార్ట్నో లేకపోతే మీ పోర్ట్లను మేము కంట్రోల్ చేసుకుంటామని చెప్పుంటే అయిపోయింది. నిజంగా అనాల్సింది. నా పాయింట్ ఏంటంటే అనాల్సి ఉండే. ఇందిరాగాంధీ గారు ఆ ఛాన్స్ తీసుకోలే. ఆ రోజు చిట్టగాంగ్ పోర్ట్ మనం తీసుకోవాల్సింది అసలు లిటరల్లీ. బట్ మనం చేయలే అప్పుడు. ఈసారి మాత్రం అది జరగదు అంటున్నాం మనం. ఇదివరకు అంతా వదిలేసాము, మీరు గెలిచారు అయిపోయింది అనుకున్నాం. సర్క్రీక్ దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళు డిప్లాయ్మెంట్ చేస్తున్నారు. సర్క్రీక్ దగ్గర ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ టర్కీ డ్రోన్స్ ఎక్కువగా అక్కడ డిప్లాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డ్రోన్స్ తీసుకొస్తున్నారంటే ఇక్కడ 3 ప్రమాదాలు ఉన్నాయి వాసు గారు. ఒకటి బార్డర్ నుంచి చేసే దాడులు, రాజస్థాన్ లేకపోతే మన పంజాబ్ బార్డర్లో ఈ వెస్టర్న్ ఫ్రంట్లో చేసేటువంటి దాడులు. దీనివల్ల వాళ్ళకు వచ్చే లాభం లేదు. రెండోది, వాళ్ళు అటాక్ చేయాలనుకుంటే ఈసారి గుజరాత్ ని టార్గెట్ చేసుకోవచ్చు. గుజరాత్ లో వాళ్ళ టార్గెట్ లో జామ్నగర్ రిఫైనరీస్ ఉన్నాయి, వైటల్ ఇన్స్టాలేషన్స్ మీద ఫోకస్ పెట్టారు. ఈసారి ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి చేసే అవకాశం ఉంది. సో అది ఒక మేజర్ ఇష్యూ. అయితే మన డిఫెన్స్ ఫోర్సెస్ చాలా సీరియస్గా, అంటే అరేబియన్ ఓషియన్లోకి ఎంటర్ అయితే చాలు అన్నట్టుగా ఉన్నాం మనం. సో మనం వాళ్ళని డిస్మాండిల్ చేయడం పెద్ద కష్టం కాదు. మూడో ప్రమాదం ఏంటంటే బంగ్లాదేశ్ త్రూ చేసేది. సో బంగ్లాదేశ్ని ముందు పెట్టి వాళ్ళ ద్వారా చేయించేది. సో
అంటే మనం ఇప్పుడు 3 ఫ్రంట్ వార్ మనం ఫేస్ చేస్తున్నాం. ఇటు పాకిస్తాన్ ఉంది, అటు చైనా కంట్రోల్లో ఉన్నటువంటి టిబెట్లో ఉన్నటువంటి చైనా, ఇంకోవైపు బంగ్లాదేశ్. ఈ 3 ఫ్రంట్స్ ఉన్నాయి. ఇక 0.5 మన భారతదేశంలోనే ఉంది. 3.5 ఫ్రంట్ వార్ మనము రెడీ అవ్వాల్సిన అవసరం ఉంది. రైట్. ఇంకా నెక్స్ట్ స్టోరీ ఇది ఇష్యూలోకి వెళ్తేనండి, అస్సాము మేఘాలయ మధ్య ఘర్షణలు, మణిపూర్ అల్లర్లు మేఘాలయకు దాకా విస్తరిస్తున్నాయా? ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? ఎందుకంటే మనకు కపుల్ ఆఫ్ మంత్స్ ఎగో అనుకుంటాను మాథ్యూ వాండెక్ని మణిపూర్లో అరెస్ట్ చేసిన తర్వాత కొంత సద్దుమణిగినట్టు అనిపించింది. ఇది మేఘాలయ దాకా వచ్చారు అంటే కారణం ఏమై ఉండొచ్చు? ఎవరున్నారు? ఎందుకంటే వాళ్ళదైతే ఒకటి క్లియర్ ఎజెండాతోటి ఉన్నారు, దాన్ని విడగొట్టేసి ఈ 7 సిస్టర్స్ని ఒక క్రిస్టియన్ స్టేట్గా ఎస్టాబ్లిష్ చేయాలనేది డీప్ స్టేట్ ఆలోచన. అందులో భాగంగా లేకపోతే దీనికి మళ్ళీ వేరే ఇతర శక్తులు వచ్చి చేరుతున్నాయి? ఇది నిజంగా ఇది కొంచెం వరీగానే కనబడుతోంది. సరే, ఇప్పుడు కొంచెం ఇమీడియట్గా మనం కొంత సద్దుమణిగింది వాతావరణం, కానీ మొన్న ఒక 2-3 రోజులైతే ఒక తీవ్రమైన యుద్ధ వాతావరణమే ఉంది అస్సాం మేఘాలయాల మధ్య. చాలా వరకు ఎక్కడా రిపోర్ట్ కాలేదు, కొన్ని నేషనల్ ఛానల్స్లో వాటిలో రిపోర్ట్ చేశారు, కానీ అస్సాం అండ్ మేఘాలయ మధ్య ఎందుకు అసలు వివాదానికి కారణం ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అసలు అస్సాం నుంచి మేఘాలయ విడిపోయింది 1972లో. అప్పుడు అస్సాం రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. 72లో మేఘాలయ రాష్ట్రం ఒక అంటే ఫార్మేషన్ 1972లో అధికారికంగా ప్రకటించారు. మేఘాలయకి అస్సాంకి సరిహద్దు చాలా అంటే ఒక హైవే ఈ 2 రాష్ట్రాలు విడగొడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకే హైవే. ఆ హైవేని బేస్ చేసుకొని ఇదంతా నడుస్తుంది అనమాట. సో అస్సాంలో గువాహతిలో ఉండేటువంటి ఒక హైవే, అటువైపు అస్సాము, ఇటువైపు మేఘాలయ. అస్సాం నుంచి మేఘాలయలో షిల్లాంగ్ కావచ్చు, చిరపుంజి కావచ్చు, చాలా అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి. అస్సాంలో ఉండేటువంటి కామాఖ్య టెంపుల్, ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ డెస్టినేషన్స్, అండ్ మేఘాలయలో ఉండేటివి షిల్లాంగ్కి 6 hours అంతే, చాలా దగ్గర. సో అస్సాం మోస్ట్లీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే అస్సాంలో దిగుతారు, గువాహతిలో ఎయిర్పోర్ట్లో దిగి ఇక్కడ నుంచి ట్యాక్సీ మాట్లాడుకొని మేఘాలయకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మేఘాలయలో ఏమైందంటే కాశీ స్టూడెంట్స్ యూనియన్ అని ఒకటి ఉంది, KSU అని. ఈ కాశీ స్టూడెంట్ యూనియన్ ఏంటంటే ఇది అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఎంత పవర్ఫుల్లో కాశీ స్టూడెంట్స్ యూనియన్ అంతే పవర్ఫుల్. మనకు తెలుసు 1970sలో ఆ టైంలో ఈ అస్సాం స్టూడెంట్స్ యూనియనే చేసినటువంటి ఉద్యమం నేపథ్యమే వాళ్ళు చేసినటువంటి ఉద్యమం నేపథ్యంలోనే రాజీవ్ గాంధీ అప్పుడు NRCకి ఒప్పుకున్నారు. NRCకి ఒప్పుకొని అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏంటి అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు వీళ్ళందరినీ కూడా మనం బ్రిటన్ పంపించాలి అని చెప్పేసి అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. సో దానికి ప్రతిఫలంగానే NRC అనేది వచ్చింది. అఫ్కోర్స్ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు మొదలైంది అనుకోండి. సో అస్సాం పరిస్థితి ఉంటే మేఘాలయలో కూడా ఈ కాశీ స్టూడెంట్స్ యూనియన్ అనేది కూడా చాలా పవర్ఫుల్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నేను అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే అక్కడ ఉన్న RSS లేదా ఈ జాతీయవాద శ్రేణులు లేకపోతే అక్కడ లాయర్లుగా పనిచేసే వాళ్ళు కొంతమందితో మాట్లాడుతుండే వాళ్ళు చెప్తున్నారు కాశీ స్టూడెంట్స్ యూనియన్ ఎంత అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద గవర్నమెంట్ అన్నట్టుగా వాళ్ళ పవర్ ఉంటుందంట. సో వాళ్ళు ఆ మేఘాలయ మొత్తం కూడా వాళ్ళకి పవర్ ఉంటుందంట. సో వాళ్ళు ఏం చేశారంటే మొన్న ఆగస్టు 17వ తేదీన ఆ టైంలో ఒక ర్యాలీ నిర్వహించారు. 19వ తేదీన ఒక బ్లాక్ ఫ్లాగ్ ర్యాలీ అని ఒకటి పెట్టారు. ఆ ర్యాలీలో ఏం చేశారంటే వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఈ అస్సాం నుంచి వచ్చేటువంటి వెహికల్స్ వల్ల మేఘాలయంలో ఉన్నటువంటి ట్యాక్సీ డ్రైవర్లు నష్టపోతున్నారు. సో అస్సాం నుంచి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో మీరు రెస్ట్రిక్షన్స్ పెట్టాలి అనేది వాళ్ళు కోరుతున్నారు. అండ్ దీంతో పాటు ఇంకొక డిమాండ్ కూడా ఉంది, ఇన్నర్ లైన్ పర్మిట్ మేఘాలయకి ఇవ్వాలి అని. ఇది చాలా రోజుల నుంచి నడుస్తున్నది. సరే, ఇన్నర్ లైన్ పర్మిట్ గురించి మన తర్వాత మాట్లాడదాం. బట్ ఇది విషయం. సో వాళ్ళు ఏంటంటే అస్సాం నుంచి వచ్చే టూరిస్టులను తీసుకొస్తున్నటువంటి ఈ ట్యాక్సీ డ్రైవర్ల వల్ల మేఘాలయలో ఉన్నటువంటి ట్యాక్సీ డ్రైవర్లకు నష్టం కలుగుతోంది అనేది లెక్క. సో ఆ 19వ తేదీ ఆగస్టు 19వ తేదీన ఏం చేశారంటే ఈ ర్యాలీలో వాళ్ళు బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో టైంలోనే అస్సాం రిజిస్టర్డ్ వెహికల్స్ ఉంటాయి కదా ట్యాక్సీలు, ఒక 31 ట్యాక్సీలని ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు, కొన్నిటికి నిప్పు పెట్టారు. వైలెన్స్ జరిగింది. ఆగస్టు 19వ తేదీన తీవ్రమైన వైలెన్స్ జరిగింది. వైలెన్స్ జరిగిన వెంటనే ఆగస్ట్ 20వ తేదీన అస్సాంలోని ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ ఉంటుంది కదా, గువాహతిలో ఉండేటువంటి ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్, వీళ్ళు మేఘాలయ నుంచి వచ్చే వాటి అన్నింటినీ కూడా హైవే దిగ్బంధించారు. మేఘాలయ నుంచి వచ్చేటువంటి ఏ వెహికల్ కూడా రాకుండా ఆపే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఇటువైపు ట్యాక్సీ డ్రైవర్లకు మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. 2 రాష్ట్రాల్ని విడగొడుతున్నటువంటి హైవే ఈరోజు దిగ్బంధానికి గురైన పరిస్థితి. మొన్న ఈ టైంలో 2 రాష్ట్రాల్లోనూ ఒకవైపు అస్సాంలో బీజేపీ పాలిత రాష్ట్రము, మేఘాలయలో NPP NDAలో భాగస్వామ్య పక్షపు రాష్ట్రమే. సో సంగ్మా అక్కడ ఉన్నది, కాన్రాడ్ సంగ్మా.
కాన్రాడ్ సంగ్మా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇక్కడ హిమంత బిశ్వ శర్మ ఉన్నారు. వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రుల స్థాయిలో వీళ్ళిద్దరు చర్చలు జరిపారు. మనం ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాలనుకున్నారు. సో ఇమీడియట్ గా కేంద్ర బలగాలు ఆల్మోస్ట్ 5 కంపెనీల కేంద్ర బలగాలు ఈరోజు డిప్లాయ్ అయిపోయినాయి మేఘాలయలో. వర్రీసమ్ ఫ్యాక్టర్ అని ఎందుకు అంటున్నానంటే, మణిపూర్లో ఇట్లాంటి చిన్న అంశంతోటే మొదలైంది. మేతీలకి కుకీలకి మధ్య గొడవ, అది కాస్త పెట్రోల్ బాంబులు వేసుకొని అంత దూరం వెళ్ళింది. ఇక్కడ కూడా పెట్రోల్ బాంబులు ప్రయోగించారు. 21వ తేదీన ఆగస్ట్ 21వ తేదీన మొదట అస్సాంకి చెందినటువంటి అస్సాం రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి వెహికల్స్ని ధ్వంసం చేశారు 17వ తేదీన. 21వ తేదీకి వస్తే 21వ తేదీన మేఘాలయలో ఉన్నటువంటి టూరిస్ట్ హోమ్ స్టేలు వాటిని కూడా ధ్వంసం చేశారు. కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో పెట్రోల్ బాంబులు విసిరారట. మేఘాలయలో పెట్రోల్ బాంబులు ఏదైనా వేరే దేశమా ఏంటి విద్రోహులు? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అదే క్వశ్చన్. అంటే ఇదేంటంటే అంటే చిన్న అంశంతో మొదలవుతాయి. ది అడ్మినిస్ట్రేషన్స్ ఆఫ్ బోత్ ది గవర్నమెంట్స్ వర్ ఫెయిల్డ్ అండి. ఇమ్మీడియట్లీ అదే ఇప్పుడు పరిస్థితి సద్దుమణిగింది. ఇప్పుడు 1-2 డేస్లోనే మొత్తం మళ్ళీ సెట్ అయిపోయింది. గవర్నమెంట్స్ చాలా సీరియస్గా వ్యవహరించాయి అండ్ కేంద్ర బలగాల్ని దింపారు. ఇదంతా జరిగింది. అంటే ఎట్లా ఉంటుందంటే సార్, ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ప్రతి 20 కిలోమీటర్లకు భాష, యాస, సంస్కృతులు మారుతున్న సందర్భాలు 20-30 కిలోమీటర్లకే చేంజ్ అవుతుందంట. అంటే ఒక తెగకి ఇంకో తెగకి అసలు బద్ధ వైరం ఉంటుంది, బోల్డంత వ్యత్యాసం ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మేఘాలయ మళ్ళీ మణిపూర్ లాంటి ఒక మోడల్ని మేఘాలయలో క్రియేట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. దీనికి అసలు కారణం నేను చెప్తాను. మేఘాలయ 75 to 80% క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్. అక్కడ బ్యాప్టిజంకి సంబంధించినటువంటి బ్యాప్టిజం కౌన్సిల్ ఉంది ఒకటి, ఐ మీన్ యూఎస్లో ఉంటుంది, యూఎస్ బేస్డ్ కౌన్సిల్. వాళ్ళ ప్రభావం ఇక్కడ ఎక్కువ ఉంది. ఇంకోవైపు రోమన్ క్యాథలిక్ చర్చ్ని నుంచి వచ్చేటువంటి ఫండింగ్ ఉంది. సో ఈ క్రిస్టియన్ భావజాలం ఈవెన్ మణిపూర్లో కూడా అదే పరిస్థితి. కుకీలకి ఫండ్ చేస్తున్నదే క్రిస్టియన్ మిషనరీస్ కదా. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతోంది అనేది మనకు తెలుస్తున్న విషయం. సో వీళ్ళు ఇంకొక అన్రెస్ట్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా? సో ఇప్పటిదాకా గతంలో ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉండేవి. ఈ గత కొంతకాలంగా 12 సంవత్సరాలుగా కొంత అభివృద్ధి జరుగుతుంది అనుకోవటం. ఓన్లీ స్టూడెంట్స్ యూనియన్ కాదు దీని వెనకాల. ఎగ్జాక్ట్లీ, స్టూడెంట్స్ యూనియన్ పేరుకి నేను అదే అడిగాను. కొంతమందిని అడుగుతున్నది, స్టూడెంట్స్కి టూరిస్టులకి ఏంటి సంబంధము, ఈ టాక్సీలకి ఏంటి సంబంధము అని అంటే అలా ఉండదు. ఇక్కడ ప్రతి అంశంలో ప్రతి ఒక్కడు మాట్లాడవచ్చు. ఇక్కడ ఉద్యమాలు చేయడానికి సంబంధించి ఒక ఫోర్స్గా మారాడంటే ఆ ఫోర్స్ ఎలాగైనా వినియోగించుకోవచ్చు. ఒకనొక దశలో వాడు ఉద్యమం చేస్తాడు, దాడి చేస్తాడు. ఒక దశకు వస్తే వాడు గన్ తీసుకుంటాడు. అక్కడ చాలా చిన్న ఆర్గనైజేషన్స్ కూడా గన్స్ పట్టుకొని తిరుగుతారు. మనము మయన్మార్కి చెందినటువంటి అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు అవి ఉంటాయి. ఆడికి పోతాడు, వాడు టెర్రరిస్ట్ ట్రైనింగ్ తీసుకుంటాడు. 30 మంది కలుస్తారు. 30 మంది కలిసి 200 మందిని వేసుకుంటాడు. 200 మంది ఒక గ్రూప్ అంటాడు. పర్టికులర్లీ ఆ గ్రూప్కి ఒక పేరు పెడతాడు. ఆ పేరు పెట్టేసి నాకు సపరేట్ దేశం కావాలంటాడు. దిస్ ఈస్ హౌ దే ఆపరేట్. వాళ్ళకి ఏంటంటే నువ్వు పెద్ద ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలంటే అక్కడ కష్టం. ఉన్నదే చిన్న ప్రాంతం కదా. అదే అందుకే ఒక చిన్న తెగ ఉంటుంది. ఆ ఒక గ్రామానికో 5 గ్రామాలకో 10 గ్రామాలకో కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే వాడు అక్కడ లీడర్ అయిపోవచ్చు. సో చాలా పెక్యులర్. మనం ఈ దేశంలో మన బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ కూర్చున్నాం కానీ సార్, మనం తెలుగు రాష్ట్రాల్లో కూర్చున్నాం, మనం చాలా సాఫిస్టికేటెడ్ వాతావరణంలో మనం బతుకుతున్నాం. కానీ ఆ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటే కానీ అక్కడ జరుగుతున్నటువంటి హింస, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బయట దేశాలు, విదేశాల నుంచి వస్తున్నటువంటి శక్తులు పెడుతున్నటువంటి డబ్బులు, వాళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి అన్రెస్ట్, ఇవన్నిటి మీద అవగాహన మనం చాలా తక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళకి కలుగుతూ ఉంటాం. అసలు ఈ మధ్య కాలంలో ఈ మాత్రమైన అవగాహన అసలు ఇంతకుముందు అసలు నార్త్ ఈస్ట్ అసలు మనం సంబంధం లేదు అని చూడటం ఒకటైతే, అది మన భూభాగం కాదనే భావనలో ఉండేవాళ్ళం. కరెక్ట్. ఇవాళ దాన్ని మొన్న మధ్య ఒక వీడియో చూసారా సార్? ఒక నాగాలాండ్ నుంచి ఒక యూత్, ఒక అతను 25 years, మమ్మల్ని చైనా వాళ్ళు కబ్జా పెట్టుకోవాలని చూస్తున్నారు, మమ్మల్ని రక్షించండి, మేము భారతదేశం వాళ్ళు, మేము ఇక్కడే పుట్టాం, మా శ్వాస భారతదేశం, మా మరణం కూడా ఇక్కడే జరగాలి అని చెప్పి వీడియో చేసి, లేకపోతే ఇదే చివరిసారి నేను జై భారత్ అంటాం, తర్వాత రేపటి నుంచి జై బీజింగ్ అనాలేమో అని ఒక వీడియో రిలీజ్ చేశాడు. అవును, అంటే బాధాకరమైన విషయం. అంటే వాళ్ళు నేషనలిస్టులు ఉన్నారు అక్కడ. సో ఇది ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది బాధ్యత గవర్నమెంట్స్దే, నేషనలిస్ట్నే. ఇప్పుడు అంతిమంగా ఈ విషయంలో మరి మేఘాలయ, అస్సాం కూర్చొని ఏమైనా మాట్లాడుకుంటే, గవర్నమెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ బలగాల్ని పంపించింది. ఇప్పటి వరకు అయితే పరిస్థితి సద్దుమణిగింది ఈ రోజున్న లెక్క ప్రకారం. అంటే నిన్నటి వరకు కూడా కొంత అన్రెస్ట్ ఉండింది, బట్ ఇప్పుడైతే కొంచెం కామ్ అయిపోయింది అని తెలుస్తోంది.
అయితే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అండి, సడన్గా నేను కాశ్మీర్ పోయినప్పుడు కూడా ఇట్లా మాట్లాడేది. ఎవరైనా అడిగామనుకోండి కాశ్మీర్లో आप कैसे है, ठीक है ना, अभी तो कुछ प्रॉब्लम नहीं है ना అంటే अब तो ठीक है, एक घंटे के बाद क्या होता है पता नहीं, ఇది వాళ్ళు చెప్పే సమాధానం. ఎవరినని నాది చెప్తారు. అంటే వాళ్ళు మాహోల్ ఏక్ గంటే మే ఏక్ నార్మల్ ఇన్సిడెంట్ పూరా జలా దేంగే అని అట్లా వాడతారు అనమాట. మొత్తం మంటలు రేపుతుంది ఒక సెకండ్లో. అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మణిపూర్లో కూడా మనం చూసినప్పుడు సార్, ఒక 1 year మణిపూర్ చిన్న చిన్న కారణాలతోటి పెద్దగా అయిపోయింది. అది పంతాలకు పోవడం వల్ల డ్రోన్స్ వచ్చే వాళ్ళకి డ్రోన్లలో బాంబులు కొట్టారు. డ్రోన్స్ టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు. అండ్ వాళ్ళు ఈ పెట్రోల్ బాంబులు, ఇవాళ పెట్రోల్ బాంబులు వాడారు అక్కడ. ఇప్పుడు పెట్రోల్ బంకులు అన్నిటిలో ఈ పెట్రోల్ విరివిగా బయట ఇవ్వడం అనేది, విడిగా పెట్రోల్ ఇవ్వడం అనేది మొత్తం ఆపేసింది గవర్నమెంట్. చాలా చర్యలు తీసుకుంటారు ఇమీడియట్లీ. దీనికి సపరేట్ SOP ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్యూర్స్ అంటారా. కేంద్ర బలగాలు ఏం చేయాలి, రాష్ట్ర పోలీసులు ఏం చేయాలి, వీటికి స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చే ఫోర్సులు ఎలా వీళ్ళని ప్రొవోక్ చేస్తాయి అనేది మనకు తెలియదు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని పొలిటిసైజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకటి నాకు డౌట్ వస్తుంది. 2 నెలల క్రితం జరిగింది, మీతో మనం ఇందాక ప్రస్తావన చేశా, మాథ్యూ వాండెక్. వాడు ఇక్కడి నుంచి మణిపూర్ నుంచి వెళ్ళి మయన్మార్లో ఏదో ఒక కుట్రకు సంబంధించి ఏదో చేస్తున్నాడు, పట్టుబడ్డాడు. ఆయన గురించి సెర్జియో గోర్ వెళ్ళటం, అజిత్ దేవల్ గారి కళ్ళ వెళ్ళపట్టడం, ఇవన్నీ చూసాం. అది బయటికి గోరు వచ్చాడు, అడిగాడు కదా అని చెప్పేసి ఆ రోకెట్ పోటుని ఎలా వదిలేస్తారు, వదలలేదు. ఇప్పుడు అదేమన్నా దీనికి కనెక్ట్ అయి ఉంటుందా? ఎందుకంటే క్రిస్టియన్ స్టేటే ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది నాకైతే. కరెక్ట్. మణిపూర్ కానివ్వండి, ఇప్పుడు మణిపూర్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఇప్పుడు మేఘాలయ, ఈవెన్ మిజోరాం, క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ వీటన్నిటిలో. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న డిమాండ్ చూడండి, ఇన్నర్ లైన్ పర్మిట్ అన్నారు. మీకు మణిపూర్లో అండి 2017లో ఇన్నర్ లైన్ పర్మిట్ ఇచ్చారు మణిపూర్కి. అంతకుముందు కేవలం అరుణాచల్ ప్రదేశ్కి, నాగాల్యాండ్కి, మిజోరాంకి ఉండేది ఈ ఇన్నర్ లైన్ పర్మిట్. మణిపూర్కి ఇన్నర్ లైన్ పర్మిట్ ఇచ్చారు 2017లో. ఏంటిది ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే, ఎవరైనా సరే రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, వేరే రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఎన్ని రోజులు ఉంటున్నావు, ఏ పర్పస్ మీద వెళ్తున్నావు అని ఒక పర్మిషన్ ఆ పర్టికులర్ అథారిటీస్ నుంచి తీసుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్కి ఉంది, నాగాల్యాండ్కి ఉంది, మిజోరాంకి ఉంది, గతంలో నుంచే చాలా రోజుల నుంచి ఉంది. మణిపూర్కి 2017లో ఇచ్చారు. ఎందుకు అని అంటే, మణిపూర్ ప్రజలు మాకు సపరేట్ మా దగ్గర బయట రాష్ట్రాల నుంచి వచ్చి మా దగ్గర సెటిల్ అవుతున్నారు, ఇక్కడే ఉంటున్నారు, మాకు రావాల్సిన ఉపాధి అంతా పోతోంది, మా ట్రైబ్స్కి అన్యాయం జరుగుతుంది అని ఇట్లాంటి ఏవో మాట్లాడేసరికి కరెక్టే వీళ్ళకి ఇద్దామని చెప్పేసి 2017లో ఇన్నర్ లైన్ పర్మిట్ ఇచ్చారు. ఇన్నర్ లైన్ పర్మిట్ ఇచ్చిన తర్వాత గొడవ ఎక్కువైంది. యాక్చువల్లీ వాళ్ళ హక్కుల్ని మనం పరిరక్షిద్దాము అనుకున్నప్పుడే గొడవ మొదలైంది. ఆర్టికల్ 370 కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఆర్టికల్ 370 వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇచ్చిన తర్వాత నేను సపరేట్ అన్ను ఒప్పుకున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్, మీరు సపరేట్, అవును కరెక్టే, మీకు ప్రత్యేకంగా మిమ్మల్ని చూస్తున్నాము అన్న వెంటనే నేను ప్రత్యేకం నీతో కాదు, సమానం ఇమ్మీడియట్లీ. సో యాక్చువల్లీ చాలా వరకు ఇది అపీజ్మెంట్ ఎప్పుడు కూడా అట్లాగే ఉంటుంది సార్. ఎనీ నువ్వు కమ్యూనిటీని అప్యూజ్ చేసినా, లేకపోతే ఒక మతాన్ని అప్యూజ్ చేసినా, ఎవరినైనా సరే, మీరు ప్రత్యేకం అండి, మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నాము అన్న ప్రతిసారి మేము ప్రత్యేకం, మాకు ఇది కావాలి, మా ప్రత్యేకం ఇది కావాలి, మాకు ప్రత్యేకం, మాకు ఇది కావాలి, ఇవన్నీ లెక్కలు వస్తాయి. సో ఆ ప్రత్యేకత అనేది సమస్య. ఈ మోదీ గవర్నమెంట్ కూడా తప్పు చేసింది. 2017లో వాళ్ళకి ఇన్నర్ లైన్ పర్మిట్ ఇచ్చారు, తర్వాత ఇప్పుడు గొడవ నడుస్తుంది. ఇప్పుడు మణిపూర్ నుంచి ఏమైంది, మేఘాలయకు వచ్చింది. మేఘాలయ అడుగుతుంది మాకు ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలని. మేఘాలయ అడుగుతుంది మాకు ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలని. ఇవాళ చూస్తుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటికంటే కూడా త్రిపురకు ఒకదానికి లేదు ఇన్నర్ లైన్ పర్మిట్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అస్సాం ఒకటే మనం ఫ్రీగా మూవ్ అవ్వాల్సింది, మరి మిగతా అన్ని ప్లేసుల్లోకి ఈ సమస్య ఉంది. అగర్తల పాపులేషన్ 4 లక్షలు సార్, చిన్నది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మేఘాలయతో ఇంకో సమస్య ఏంటంటే సార్, మేఘాలయకి బంగ్లాదేశ్ బార్డర్ ఉంది. అవును. సో ఇప్పుడు బంగ్లాదేశ్ బార్డర్ మేఘాలయకు ఉంది అని అంటే, రేపు పొద్దున ఇప్పుడు మేఘాలయలో అన్రెస్ట్ ఉంది అని అంటే సమస్య పెరుగుతుంది. ఇటు మేఘాలయ, అటు మణిపూర్, అటు నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా ఎప్పటి నుంచో కన్నేసే ఉంది. అసలు మాదే అరుణాచల్ ప్రదేశ్ అంటారు వాళ్ళు. సో అటు అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా, ఇటు కింద నుంచి చూస్తేనేమో మయన్మార్ ఎఫెక్ట్ తోటి మణిపూర్, ఇటు బంగ్లాదేశ్ ఎఫెక్ట్ తోటి మేఘాలయ. సో మోస్ట్ అందుకే ఫస్ట్ నేను మాట్లాడేటప్పుడు వరీసమ్ ఫ్యాక్టర్ ఇది అని అన్నాను. ఎక్కడ అన్రెస్ట్ జరిగినా పర్వాలేదు, బట్ ఈశాన్య రాష్ట్రాల్లో, కాశ్మీర్లో, లదాఖ్లో అన్రెస్ట్ ఉండకూడదు.
బార్డర్ ఏరియాస్ లో ఉండడం చాలా ప్రమాదం. ఇది వాంటెడ్గా అండ్ పర్పస్ఫుల్గా. నాకు ఎందుకు ఇక్కడ మళ్ళీ డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నా అంటే నిన్న కానీ మొన్న కానీ బంగ్లాదేశ్ రంగపూర్లో ఒక రిటైర్డ్ టీచర్, హిందూ టీచర్ కుటుంబాన్ని నలుగురిని చంపేశారు. కరెక్ట్గా 2 రోజుల క్రితం చూడండి. కరెక్ట్. అంతకు 2 రోజుల క్రితం ఏమైంది, మయన్మార్లో బుద్ధిస్ట్ ష్రైన్ మీద, వాళ్ళు చాతుర్మాసంలో ఉన్నారు బౌద్ధ భిక్షువులు, ష్రైన్ మీద అక్కడి గవర్నమెంట్ చేత బాంబులు వేయించారు, 14 మంది చనిపోయారు. మన చుట్టుముట్టున్న దేశాల్లో ఒక ప్రెషర్ పెట్టి అక్కడి నుంచి కాన్సన్ట్రేషన్ భారతదేశం వైపు మళ్లించే ప్రయత్నం కూడా ఒకటి జరుగుతుంది. ఇవన్నీ డాట్స్ని కరెక్ట్ చేస్తే అర్థమవుతూ వస్తున్నాయి. ఇందులో ఎట్లా ఉంటుందంటే సార్, మనకు కార్డన్ ఎప్పుడు ఎట్లా చేస్తారంటే, ఒక గవర్నమెంట్ ఉందనుకోండి, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ తను అనుకుంటున్నటువంటి నిర్ణయాలు, తను ఏదైతే ఖచ్చితంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని ఉంటాయి, పాలసీస్ చేయడం, వాళ్ళకి ఎప్పుడు ఫ్రీ హ్యాండ్ ఉంటే ఎంత ఫ్రీ హ్యాండ్ ఉంటే అంత అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలరు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్. అవును. సో ఆ ఫ్రీ హ్యాండ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓ దగ్గర జంతర్ మంతర్ జరుగుతుంది, ఇంకో దగ్గర మేఘాలయ వస్తుంది, ఇంకో దగ్గర బార్డర్లో ఏదో ప్రెషర్ బిల్డ్ అవుతుంది, ఇంకో దగ్గర ఎక్కడి నుంచో శాంక్షన్స్ వస్తాయి, అక్కడెక్కడో ఆయిల్ సంక్షోభం వచ్చింది. మీకు ఇవన్నీ మనకు డైరెక్ట్గా కనిపించవు. ఎక్కడో టారిఫ్ వేస్తాడు అమెరికా. సో మీరు చూడండి, మోదీని దిగ్బంధించడం కోసం ఎన్ని ప్రయత్నాలు. ఓవైపు టారిఫ్ తోటి ఇబ్బంది పెడతాడు, ఇంకోవైపు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో వచ్చే క్రైసిస్ వల్ల అమెరికాకి నష్టం లేదు. మనం ఆ రోజున ఆడుకున్నాం, ఎవరికి నష్టము అని అంటే ఆ నష్టం ఎవరికైనా కలగచ్చు. యూరోప్ నష్టపోతుంది, లేకపోతే భారత్ నష్టపోతుంది, ఎవరన్నా నష్టపోవచ్చు. ఈ నష్టం నుంచి ఎలా లాభం పొందాలో తెలుసు డీప్ స్టేట్ కి, తెలిసినది డీప్ స్టేట్ కి, అమెరికాకి. సో అంటే ఇప్పుడు ఇంకోవైపు మీరు అన్నట్టుగా ఈ మణిపూర్ అయిపోయింది, మేఘాలయ. నువ్వు ఒక దగ్గర ఆపాను అనుకుంటున్నావేమో, ఇంకో దగ్గర నీకు వార్ ఫ్రంట్ క్రియేట్ చేస్తాను నేను. లదాఖ్ లో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అప్పుడు సోనం వాంగ్చుకే అక్కడ లదాఖ్ స్టేట్ హుడ్ కావాలని 1,00,000 మంది ఉంటారండి లదాఖ్ ఎంపీకి ఓటర్లు, 1,20,000 మంది ఓటర్లు సార్. ఇప్పుడు 1,50,000 అయి ఉంటారు. 1,50,000 ఓటర్లకి స్టేట్ హుడ్ అసెంబ్లీ ఇచ్చేయాలట. అసలు లదాఖ్ కి స్టేట్ హుడ్ ఏంటి? మొన్నటిదాకా కశ్మీర్ విధించిన నిధులు రావట్లేదు, నాకు కష్టమైతుంది, యూనియన్ టెరిటరీ కావాలని అడిగినటువంటి లదాఖ్ ఇవాళ వచ్చేసి మాకు సపరేట్ మీరు అసెంబ్లీ ఇవ్వట్లేదు, మాకు స్టేట్ హుడ్ ఇవ్వట్లేదు అంటాడు. నీకు స్టేట్ హుడ్ ఇస్తే నువ్వు ఏం చేస్తావు మాకు తెలీదా? లా అండ్ ఆర్డర్ నీ చేతిలో పెట్టుకుంటావు, లా అండ్ ఆర్డర్ నీ చేతిలో పెట్టుకుని ఆర్మీ మూవ్మెంట్స్ ని ఆపే ప్రయత్నం చేస్తావు. వెస్ట్ బెంగాల్ ఏం చేస్తుంది? అదే జరుగుతుంది. ఇంతకుముందు ఏం చేస్తుంది, ఇప్పుడు అదే. సో అట్లా అన్నమాట. సో అందుకే ఇవన్నీ ఇప్పుడు లదాఖ్ లో అన్రెస్ట్ వచ్చింది, దాన్ని ఏదో ఆపేస్తే అదే సోనం వాంగ్చుక్ వచ్చి కూర్చొని ఇక్కడ జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ చేస్తాడు. ఓకే, ఇక్కడ ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇంకోవైపు మేఘాలయ, మణిపూర్, ఇటు కిందకు వస్తే సౌత్ నార్త్ అంటారు. సో ఒక పొలిటికల్ మనకు కనబడేదేమో ఒక లెక్క అయితే, చుట్టూ ఎన్ని పరిణామాలు జరుగుతున్నాయి మన చుట్టూ అనేది చాలా కీలకమైన విషయం. థ్యాంక్ యూ సాగర్. ఇవన్నీ హ్యాండిల్ చేస్తున్నది నరేంద్ర మోదీ కాబట్టి మేబీ దీని నుంచి ఓవర్కమ్ కావాలని మనం కోరుకోవాలి.